హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్ నుండి ఈసీఐఎన్ నుండి వచ్చేసి మనకి వేరియస్ రోల్స్ కోసం టెక్నీషియన్ గ్రేడ్ రేట్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. చాలామందికి ఈసీఎల్ హైదరాబాద్ తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అన్నమాట. సో కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లీడింగ్ షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కంపెనీ అనమాట. దీంట్లో నుండి మనకి టెక్నీషియన్స్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ చూడవచ్చు టెక్నీషియన్స్ వచ్చేసి మనకి ఈ టెక్నీషియన్ రోల్స్ కోసం వచ్చేసి మనకి గవర్నమెంట్ సంబంధించిన శాలరీస్ వచ్చేసి 20,000 ఫర్ మంత్ అయితే మనకి పే అయితే చేశారనమాట. దీంట్లో ఫస్ట్ రోల్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 7 పోస్టులు అయితే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అనమాట, 6 పోస్టులు ఉన్నాయి. మెషినిస్ట్ వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అప్ టు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, అదేవిధంగా వేరే కేటగిరీ స్టూడెంట్స్ అప్ టు 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th ఏప్రిల్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే టెక్నీషియన్ గ్రూప్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో 10+ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరిన్ని డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో మనకి ఈ యొక్క ఎమోల్మెంట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గైస్ మనకి 20,000 ఫర్ మంత్ అయితే పే చేస్తారనమాట. యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 3% అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్. దానితో పాటు మనకి పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బీ అప్లికేబుల్ ఫర్ అదర్ రివేర్స్ ఇలా అన్నీ మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క టెక్నీషియన్ రోల్స్. దీంట్లో యూఆర్ వాళ్ళకి వచ్చేసి 16 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 11 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ పెడతారనమాట. నో ఇంటర్వ్యూ షాల్ బీ కండక్టెడ్. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. జస్ట్ మీరు రిటర్న్ టెస్ట్ రాయాలి, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే ఈజీగా మనకి జాబ్ అనేది వస్తుందన్నమాట. ఓవరాల్ 60% సెలక్షన్ క్యాండిడేట్స్ అయితే ఈజీగా అయితే మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ వెళ్ళి మీరు రాయొచ్చు. మన ఏపీటీఎస్ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 23వ తారీఖు 3వ నెల 2024 నుండి స్టార్ట్ అయ్యి 13వ తారీఖు 4వ నెల 2024 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క డ్రైవ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ ఫీజు అయితే కూడా ఉందన్నమాట. 750 రూపీస్ అయితే ఫీజు అయితే కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క కంపెనీ ప్రొఫైల్ చూసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.